రాజకీయాలు మే 13తో అయిపోయాయి. పోలింగ్ ముగిసింది. ఓటరు ప్రతినిధి ఎవరైతే ఏ గవర్నమెంట్ వస్తుందో తెలియదు, కానీ ఓటర్ అనేది ఆ బూత్లో జూన్ 4 దాకా ఎవరికి వేసారో ఓటు మనకు తెలియదు. ఓన్లీ అవగాహనతో, అంచనాలతో, అక్కడ చూసిన దాంతో మనం చెప్పగలం తప్ప గెలుపు ఓటమి అనేది ఓన్లీ అంచనాలే. రేపు జూన్ 4న మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం అక్కడ వెళ్ళి ఆ గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నది మాత్రం మనం చెప్పగలం అంతే. అయితే నేను గ్రౌండ్ రిపోర్ట్లో ఇచ్చాపురం నుంచి అప్ టు పిఠాపురం దాకా గ్రౌండ్ రిపోర్ట్ అన్నీ చూసిన తర్వాత ఉత్తరాంధ్రలో మొత్తం టోటల్గా ఉత్తరాంధ్ర దాకా ముందు చెప్పుకొస్తాను. ఉత్తరాంధ్రలో కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుంది. కూటమి అభ్యర్థులు ఎవరైతే మినిస్టర్లు అనుకొని ఉంటున్నారో మొత్తం రాష్ట్రంలో మినిస్టర్లు అందరూ ఓటమి పాలవుతారు. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాం, మెజార్టీతో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ప్రజలు రాష్ట్రంలో ప్రపంచంలో ఎప్పుడైనా నేను 35 సంవత్సరాల చరిత్రలో ప్రజలు డబ్బులు పెట్టుకొని, ప్రజలు కార్లు వేసుకొని, ప్రజలు ఫ్లైట్లు వేసుకొని, ప్రజలు ప్రపంచంలో వచ్చిన ప్రజలందరూ కూడా ఆ జనభూమి అంటే మన గడ్డ మీద, మన భూమి మీద అభిమానంతో వచ్చి ఓటు వేసి స్వయంగా 70 లక్షల మంది రావడం అనేది కనివిని ఎరగని, ఎప్పుడూ చూడలేదు. తెల్లవారు 7 గంటలకు బూతుకాడికి వెళ్తే మొత్తం బారులు తీరారు జనం. ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని ఒక ఆలోచనతో వచ్చారు. అది ఎప్పుడు వస్తుందంటే, ఒక అధికార పక్షం మీద యాంటీ ఉంటే, ప్రతిపక్షానికి మనకు రాజధాని లేదు కాబట్టి ప్రతిపక్షం కావాలనుకుంటే, అధికార పక్షంతో మనం పడుతున్న బాధలు బట్టి అలాంటప్పుడు మనకు ఓట్ల శాతం ఎప్పుడు పెరుగుతుంది. మనం 65% కంటే ముందుగానే ఉండుంటే అధికార పక్షానికి ఫేవర్గా ఉన్నాం. ఈరోజు 81-82% మనకి ఎప్పుడైతే వచ్చిందో ప్రతిపక్షానికి హెవీ ఫేవర్లో వచ్చింది. ఆ ఫేవర్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది కన్ఫర్మ్డ్ అవుతుంది. పక్క రాష్ట్రాల్లో మొత్తం అన్ని కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్ని ఏరియాల్లో కూడా మెజార్టీ పీపుల్ అంటే కూటమి గెలుస్తుంది. ఆశాభావంతో ఉన్నాం. మంచి మెజార్టీతో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. భజనపరులు ఎవరైతే తిట్ల పురాణం చేసిన మంత్రులు ఉన్నారో మొత్తం క్యాబినెట్ అంతా కూడా ఓడిపోబోతుంది. క్యాబినెట్కి అంతా కూడా ఆ భయంతోనే, ఆ కోపంతోనే, ఆక్రోశంతోనే దాడులకు దిగారు. ఆ ఆక్రోశంతోనే టీడీపీ మొత్తం జనసేన కార్యకర్త కొట్టడం మొదలుపెట్టారు. కొంతమంది పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది పోలీసులు నిర్లక్ష్యం వహించారు. ఈరోజు టీడీపీ కార్యకర్తలు దెబ్బలు తినడానికి కానీ కారణం కానీ కొంతమంది పోలీసులు మాత్రమే. ఇది నేను అందరినీ అనట్లేదు. కొంతమంది అధికార పార్టీకి తొత్తులుగా తయారయ్యారు. ఇది మొత్తం టోటల్గా అందరూ కూడా మన ఈసీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నా మనందరం కూడా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా దాడులు జరిగి అన్యాయమైన దాడులు చేశారు. కనుక ఆ దాడులు ఎప్పుడు చేస్తారు? ఓటమి పాలు అవుతున్నామని భయంతో చేస్తారు, ఓడిపోతున్నామని భయంతో చేస్తారు. ఎవరైతే తిట్లు పురాతం చేస్తున్న రాంబాబు గారు అవ్వచ్చు, అందరూ అవ్వచ్చు, మేబీ ఆల్మోస్ట్ అందరూ కూడా మా రోజక్కతో సైతం అందరూ ఓడిపోతున్నారు. ఇది జూన్ 4వ తారీఖు నాడు మనం చూడొచ్చు. కంపల్సరీ కొంతమంది వివాహయాత్రకు వెళ్ళారు, కొంతమంది పక్క రాష్ట్రాలకు వెళ్ళారు, అందరూ రెస్ట్ మూడ్లో ఉన్నారు. కనుక వాళ్ళకి శాశ్వతంగా రెస్ట్ వస్తుంది. ప్రతిపక్షానికి అధికార పక్షం వరిస్తుంది. కంపల్సరీ మనం గెలుస్తాం.